నమస్తే. ఈరోజు మరో వంటలోకి వచ్చేసామండి. అవేంటంటే రాయలసీమలో భక్షాలు అని పిలుస్తారండి. కొన్ని ప్లేసెస్లో బొబ్బట్లు అంటారు, నార్త్ సైడ్ ఏమో పూరన్ పోలి అంటారు. ఎవరు ఎన్ని విధాలుగా చేసినా టేస్ట్ మాత్రం ఒకటేనండి. సో ఇప్పుడు మనము అవి ఎలా చేయాలో చూసేద్దాము. ఇది కొంచెం పెద్ద పనేనండి, మెస్సీ జాబ్ కూడాను, మెస్సీ వర్క్ కూడా. సో చూసేద్దాం ఎలాగో. బొబ్బట్లు చేస్తున్నానండి. బొబ్బట్లకి శనగపప్పు ఉడకపెట్టి పెట్టుకోవాలి, అండ్ బెల్లము దంచి పెట్టుకోవాలి, అండ్ నేను బొంబాయి రవ్వ వాడుతున్నానండి. ఫైన్గా ఉండే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది ఇట్లాగా తడిపేసి పెట్టుకోవాలండి. నేను బొంబాయి రవ్వ వాడుతున్నానండి. ఫైన్గా ఉండే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది ఇట్లాగా తడిపేసి పెట్టుకోవాలండి. ఇది బాగా నానాలి, ఒక 2 hours అన్నా నానితే బొబ్బట్లు బాగా వస్తాయండి. సో నేను ఇది నానపెట్టి పెట్టుకుంటున్నాను. శనగపప్పు బెల్లము కలిపి కొంచెం ఇలాచీ పొడి వేసి ఇది మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలండి. నేను ఇప్పుడు అది చేస్తున్నాను. నేను పూర్ణము రుబ్బేసి ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఈ వైట్ పిండి కూడా అంతా నానిందండి. ఇదిగో ఇలా నానాలన్నమాట. రవ్వ అనేది కనపడకుండా బ్లెండ్ అయిపోవాలి అంతాను, అది నానినట్టు. ఓకే, సో దీన్ని కొంచెంగా ఇలా తీసుకొని పిండి, ఈ పేపర్ అండి, ప్లాస్టిక్ షీట్ ఇది. ఇవి ఇలా దొరుకుతాయి, నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇవి ఇండియాలో దొరుకుతాయి షాపుల్లోని. భక్షాల పేపరు అంటే ఇస్తారనమాట. ఇలాగా కొంచెం చిన్న పాపడ్లాగా చేసుకొని తీసుకున్న పిండిని ఒక పూర్ణం ముద్ద తీసుకొని మధ్యలో పెట్టుకొని ఇలాగా కవర్ చేసుకోవాలి. ఈ వైట్ పిండి అంతా పూర్ణం లోపలికి పెట్టి స్టఫ్ చేయాలి. అండ్ కొంచెం నూనె తీసుకొని ఇలా పోసుకోవాలండి. కొద్దిగా తీసుకొని ఇప్పుడు టోటల్ బాల్ లాగా చేసేసుకొని అంతాను బయటికి రాకుండా, పూర్ణం అనేది బయటికి కనపడకూడదు, తీసుకొని ఇలాగా కిందకేసేసి మళ్ళీ ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం చేసేసుకొని చపాతీ కర్ర తీసుకొని ఇలాగా చేసేసుకోవాలి. ఇట్లాగా జస్ట్ స్ప్రెడ్ చేయాలి మెల్లిగాను, గట్టిగా చపాతీలాగా రుద్దకూడదు. మనకి ఇది కింద అతుక్కుపోయి ఉంటుంది కదా, దీన్ని తిప్పలేము, అందుకని ఈ షీటే తిప్పుకోవాలి మనము. ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఎటువైపు తిక్కుగా ఉంటే అటువైపు మనం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి షీట్ అంతటికీను. ఇప్పుడు ఇది చేసేసుకున్నాం కదా, దీన్ని పెన్నం మీద వేసేసుకుందాము. కొంచెం నెయ్యి తీసి చుట్టూ ఇలా అంటించుకొని నెయ్యి అంటించుకొని పెన్నంకి మనం ఇది చేసినది ఇలా అప్ సైడ్ డౌన్ వేసి దీన్ని ఇలా మెల్లిగా కిందికి ఇలా తీసేసి మెల్లిగా లాగాలండి. ఈ షీటు పెన్నం మీదకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది కాల్చుకోవాలి చుట్టూరాను. ఇది కాలే లోపల మనము ఇంకో బొబ్బట్టు షీట్ మీద రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా బబుల్ లాగా కాలాక మనం ఇలాగా తీసి మెల్లిగాను ఫ్లిప్ చేసుకోవాలండి, తిరిగేసుకోవాలి భక్షంని. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా కాల్ చేసుకుందాము. ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్లో కాల్చుకొని కొంచెం నెయ్యి పూసుకొని బ్యాక్ సైడు అటువైపు కూడా కాలాక తీసేయాలి. ఇప్పుడు భక్షము బ్యాక్ సైడ్ కూడా కాలిపోయిందండి. సో మనము దాన్ని ఈ విధంగా తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి కాలాక.
అదేవిధంగా అన్నీ చేసేసుకోవాలి. అంతే, భక్షాలు రెడీ అండి. మరి నచ్చిందా మీకు? కొంచెం మెస్సీ జాబు, పెద్ద పని, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మీరు ఒక్కసారి రుచి చూడండి. ప్రతి పండగలకి చేసేసుకుంటారు అంతే. మరి అది భక్షాల రుచి అంటే. నాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీను. ఓకే, థ్యాంక్ యూ.